హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము ఏదైనా కాంపిటీటివ్ ఫీల్డ్‌లో రాణించాలంటే మనకు అర్థమెటిక్, రీజనింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మనకు అర్థమెటిక్ గాని, రీజనింగ్ గాని ఈజీగా మనకు అర్థం అవ్వాలంటే, మనము ప్రాబ్లమ్స్‌ను ఈజీగా సొల్యూషన్ చేయాలంటే, మనకు టేబుల్స్ అనేవి మినిమమ్ 20 వరకు రావాలండి. ఇక్కడ చూపిస్తున్నాను గదా! టేబుల్స్. మాక్సిమం అందరికీ కావాలంటే యూట్యూబ్‌లో కొడితే చాలా రకాలుగా వస్తుందండి. బట్ నేను ఇలా పెట్టడం జరుగుతుంది. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా! కావాలనుకున్న వాళ్ళకని చెప్పేసి ఇట్లా పెడుతున్నా. చూడండి 20 వరకైతే కంపల్సరీగా టేబుల్స్ రావాలండి. అండ్ అంటే స్క్వేర్స్ గానీ, క్యూబ్స్ కానీ స్క్వేర్స్ ఒక 30 వరకు, క్యూబ్స్ ఒక 20 వరకైనా మాక్సిమం రావాలండి ఎవరికైనా సరే. అవి రావడం వల్ల మనకు మ్యాథ్స్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ప్రాబ్లమ్స్ కూడా తొందరగా చేయొచ్చండి. అంటే కొందరు మ్యాథ్స్‌లో వీక్ ఉంటారు కదా! వాళ్ళు కంపల్సరీగా అంటే ఎవరైనా సరే 20 వరకు టేబుల్స్ కంపల్సరీగా నేర్చుకోవాలండి. థ్యాంక్ యూ.